అందరికీ నమస్కారం. దరిచేరిన హృదయాలు మూడో భాగం. జీవితం ఎప్పుడూ ఇలాగే గడిచిపోవాలి అంది ఝాన్సీ హృదయం నిండా తీయని ఆలోచనలు ఉప్పొంగుతుండగా. అసలు ఈ రాజశేఖర్ మాయ ఏమిటో అనుకుంది. ఝాన్సీ జడలో ఉన్న మల్లెపూల నుండి వస్తున్న సువాసనలు ఝాన్సీ మాటలు రెండూ శేఖర్ని మరో లోకంలోకి తీసుకెళ్లాయి. ఝాన్సీ ఏవేవో మాటలు చెప్తూ ఉంది, కానీ ఆ మత్తులో తనకేమీ వినబట్టం లేదు. సైకిల్ ముందు కూర్చున్న ఝాన్సీ వెనక్కి చూసి, అయ్యా మహానుభావ, ఏంటి సమాధానం లేదు? ఏంటి పరధ్యానం? మీకసలు అనుభూతులు లేవా అంది. అలాగే ఝాన్సీ కాటుక కళ్ళల్లోకి దగ్గర నుండి చూస్తూ, ఎందుకు లేవు? ఉన్నాయి, నాకు మనసనేది ఉంది అన్నాడు చిరుమందహాసంతో. దారి పొడవున తన కాలేజీ విషయాలు చెప్తూనే ఉంది. ఊకొడుతూ ఝాన్సీ సాన్నిహిత్యంలో ఉండే తనకిప్పటి వరకు తెలియని మధురమైన భావాల్లో తేలిపోయాడు శేఖర్. పొలం దగ్గరకు చేరుకోగానే సరాసరి దూరంగా పనిచేస్తున్న పనివాళ్ల దగ్గరికి వెళ్ళిపోయింది ఝాన్సీ. చదువుకుంటున్న అమ్మాయి, కానీ పని విషయంలో మాత్రం గట్టిదే అనుకున్నాడు. కాసేపటికి తిరిగి వచ్చి పొలం మధ్యలో కనబడుతున్న మంచును చూపించి, అక్కడ పైన చాలా బాగుంటుంది, అక్కడ కూర్చుందాం పదండే అంది. వెంట తెచ్చుకున్న చిరుతిండి, మంచినీళ్ళ బాటిల్ వెంట తీసుకుని వెళ్ళి మంచి ఎక్కి పైన కూర్చున్నారు. మీ విషయాలు చెప్పండి. ఫ్రెండ్స్ ఎంతమంది? మీకేమైనా అలవాట్లున్నాయా అంది ఝాన్సీ. నా జీవితం అంతా కష్టాలకు ఎదురీత. నాకు అలవాట్లంటూ ఏమీ లేవు. నేనున్న ప్రస్తుత పరిస్థితి, మా ఆచార వ్యవహారాలు మాకు అలాంటి అలవాట్లను దగ్గరకు రానివ్వవు అన్నాడు కాళ్ళు జాపుకుని కూర్చుంటూ. కుటుంబ విషయాలు, కాలేజీ విషయాలు చెప్పసాగాడు శేఖర్. రెండర చేతులు గెడ్డం కింద పెట్టుకుని ఆసక్తిగా వినసాగింది ఝాన్సీ. చెప్పడం ఆపి పక్కకు తిరిగి ఝాన్సీ కళ్ళల్లోకి చూస్తూ ఏమీ మాట్లాడకుండా కాసేపు ఆగి ఊపిరి బిగపట్టి అన్నాడు, మీ దగ్గర ఆకర్షణ, అందం ఉన్నాయి. దగ్గరయ్యే కొద్దీ మిమ్మల్ని చూడకుండా ఉండటం కష్టం. నిజాయితీ, అనురాగం ఉట్టిపడే స్వరంతో. నాకు అలాగే ఉంది. ఏం చేస్తున్నా మీరే నా కళ్ళ ముందు అంది తల ఉంచుకుని, కనురెప్పలు కిందకు వాల్చి. ఝాన్సీ కాళ్లకు ఉన్న వెండి పట్టీలను వేలితో కదిలించి, వీటి చెప్పుడు అయితే చాలు, తలుపు వైపు చూస్తూ ఉంటున్నా తెలుసా మెల్లిగా చెప్పాడు. కాళ్ళను చటుక్కున దూరం జరిపి, నాకైతే ఏమీ తోచడం లేదు రాజశేఖర్ గారు అంది గుసగుసగా కాస్త సిగ్గుతో. అబ్బో, ఝాన్సీకి సిగ్గుపట్టం తెలిసే అని. నాకు యూనివర్సిటీలో క్లాసెస్ మొదలవుతాయి. పైగా వచ్చే నెల మా చెల్లి పెళ్లి ఉంది. ఇంకో 2 సంవత్సరాలు నేను నా కాళ్ళ మీద నిలబడటానికి అన్నాడు తన పరిస్థితిని సూచిస్తూ. నేను గుర్తుంటానా అప్పటి వరకు అంది తల మడిచిన తన మోకాళ్లపైన పెట్టుకుంటూ. ఝాన్సీ హృదయం నాట్యమయూరిలాగా గంతులు వేస్తూ ఉంది. నా జీవితం మీలాగా పూలబాట కాదు, మీకది తెలియటం లేదు నవ్వలేక నవ్వుతూ అన్నాడు. మొదట్లోనే చెప్పడం మంచిది అనుకుంటూ. మనిద్దరం కలిసి నడిస్తే జీవితం పూలబాటలా మారిపోతుంది అంది కళ్ళు మూసుకుని. నాకంత అదృష్టమే. నేను మీలాగా జమీందారును కాదు, కనీసం సొంత ఇల్లు లేదు, ఆలోచించండి అన్నాడు గుండెల్లో సంతోషం ఉప్పొంగుతుండగా. ఆలోచించి చేసేది ప్రేమ కాదు అంది నిలకడగా. ఝాన్సీ చెయ్యి తన చేతిలోకి తీసుకుని మౌనంగా ఉండిపోయాడు. అతడి సాహచర్యంలో, అతడి స్పర్శలో ఉండే మాధుర్యాన్ని అనుభవిస్తూ. ఇన్నాళ్ళు ఎందుకు కలవలేదు రాజు అంది కళ్ళు తెరవకుండానే. ఝాన్సీ చేతివేళ్లను వదిలి గాజులను కదిలిస్తూ, నేను కూడా అదే అడుగుతున్నా రాణి అన్నాడు. మంచె మీద ఉన్న గడ్డిలో వెనక్కి ఒరిగి 2 కాళ్ళు మంచి కిందకి వేసి పళ్లతో గడ్డిని కొరుకుతూ అంది. ఇన్నాళ్ళు ఎలా గడిపానో తెలీదు, కానీ ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే ఎలా ఉండటం? నిజం చెప్పాలంటే నాకు ఇప్పుడు వెళ్ళటమే అసలు కష్టం అన్నాడు సమ్మోహనంగా ఝాన్సీ వైపు చూస్తూ. అబ్బో, అలాంటి ఫీలింగ్స్ ఉన్నట్లు కనిపించవుగా ఓరకళ్లతో చిలిపిగా నవ్వుతూ అంది ఝాన్సీ. రోజంతా మీ ఇంటి వైపు చూస్తూ ఉంటున్నాను అన్నాడు నవ్వుతూ ఆకాశం వైపు చూసి. నాకు ఏదో రకంగా మీ ఇంట్లోకి రావాలని, మిమ్మల్ని చూడాలనే ధ్యాస మనసు విప్పి చెప్తూ అంది ఝాన్సీ. ఝాన్సీ అరచేయి తీసుకుని వేళ్లతో ఆడుకుంటూ అన్నాడు, ఇంకో నెలలో చెల్లి పెళ్లి ఉంది. మీరు కూడా రండి మా ఇంటికి. రేపు నేను మా ఊరికి వెళ్ళాలి అన్నాడు. మీరు మేము వేరు కదా, నే వస్తే మీ ఇంట్లో వాళ్లకు ఇబ్బందిగా ఉండదా అనుమానం వ్యక్తం చేసింది. అటువంటి ఇబ్బందులు ఏమీ ఉండవు అన్నాడు ఆ విషయంపై మాట్లాడటానికి ఇక తావివ్వకుండా. ఇప్పుడు యూనివర్సిటీకి వెళ్ళి మళ్ళీ ఎప్పుడొస్తారు? బహుశా ఈసారి మీరు వచ్చేటప్పటికి నేను కూడా టౌన్ హాస్టల్లో చేరవచ్చు. ఇంట్లో ఉండనేమో అంది అనుమానంగా. అక్కడికి నేను వస్తాను, అడ్రస్ ఎక్కడో తెలపండి చెప్పాడు రాజశేఖర్. నేను ఉత్తరం రాస్తాను అంది. చాలాసేపయింది, మరి వెళ్దామా ఇంటికి అన్నాడు రాజశేఖర్. పదండి అని లేచి నిల్చుంది ఝాన్సీ. కానీ పట్టు తప్పి పక్కకు ఒరిగింది. ఆ సమయానికి చటుక్కున చెయ్యి చాచి ఆపాడు రాజశేఖర్. అలాగే కాస్త ముందుకు వాలి అతని ఎద మీద ఆనుకుని నిలబడి, అంతలోనే మైమరుపుతో అతని భుజం మీదకు వాలిపోయింది. కదలకుండా ఉండిపోయిందలాగే ఝాన్సీ. సముద్రపు అలలాగా రాజశేఖర్ మనసు ఎగిసిపడింది.
అక్కడ ప్రపంచం మొత్తం కాలం స్తంభించిపోయాయి ఇద్దరికీ. ఒకరి గుండె సవ్వడి మరొకరికి తెలుస్తుంది. 2 చేతులు రాజశేఖర్ మెడ వెనక్కి వేసి తల తన గుండెల మీద ఆనించి కళ్ళు మూసుకుంది ఝాన్సీ. ఝాన్సీ అంటూ మంద్రంగా పిలిచాడు రాజశేఖర్. తల పైకెత్తి అతడి కళ్ళల్లోకి చూసింది. ఝాన్సీ జడలోని మల్లెల సువాసన, ఆవిడ స్పర్శ, బాహువుల వెచ్చదనం రాజశేఖర్ని మధురమైన మరో ప్రపంచంలోకి స్వాగతం పలికాయి. ఏమీ అర్థం కాని అలౌకిక స్థితిలో ఝాన్సీ కళ్ళల్లోకి చూశాడు. ఝాన్సీ కూడా కళ్ళారపకుండా రాజశేఖర్ కళ్ళల్లోకి చూస్తూ అతని మనసులోని మాధుర్యాన్ని గ్రోలుతూ అతని మనసులోని భావాలను చదువుతూ ఉండిపోయింది. ప్రపంచం తిరుగుతూనే ఉంది. కానీ వాళ్ళిద్దరి మధ్య కాలం చాలాసేపు అలాగే కదలకుండా ఉండిపోయింది. మంచం మీద నుంచి కిందకు దిగి చేనుగట్టు పైన నడుస్తూ పొలం నుండి బయటకు వచ్చి సైకిల్ ముందు భాగాన ఝాన్సీని కూర్చోబెట్టి సైకిల్ నడపసాగాడు. సైకిల్ ముందు భాగాన కూర్చుని అతడు ముంజేయిని నిమురుతూ, రాజు, నిన్ను వదలను ఎప్పటికీ అంది గట్టి నిర్ణయం తీసుకుని. నేను కూడా సమాధానమిచ్చాడు. ఇంతలో ఎదురుగా ట్రాక్టర్ నడుపుతూ వచ్చి వీళ్ళని చూసి ఆపాడు ఝాన్సీ అన్నయ్య. ఇద్దరూ సైకిల్ దిగారు. ఏంటి, పొలం నుంచా? ఇద్దరే వెళ్ళారా? ముఖంలో చిరాకు అణుచుకుంటూ అడిగాడు ఝాన్సీ అన్నయ్య. అవునన్నా అంది ఝాన్సీ బెదురు లేకుండా. సరే, ఇంటికి వెళ్ళండి అన్నాడు రాజశేఖర్ వైపు సీరియస్గా చూసి. ఇంట్లోకి వెళ్ళగానే పిన్ని ఎదురొచ్చి, ఇంత లేట్ అయిందే అంది ఆదుద్దాగా. అవును పిన్ని, ఝాన్సీ పొలం పనులు పురమాయిస్తూ ఉండిపోయింది అన్నాడు. కొద్దిసేపు ఆలోచించి మళ్ళీ అన్నాడు, పిన్ని, రేపు నేను బయలుదేరతాను. నాకిక క్లాసులు మొదలవుతాయి. పైగా పెళ్లి పనులు మొదలు పెట్టాలి. ఆ సమయానికి కొన్ని డబ్బులు సర్దుతానన్నారు మీ బాబాయి. 1 వారం ముందుగానే వస్తామో అంది. ఆ రోజు రాత్రి బయట నులక మంచం మీద పడుకుని చెల్లి పెళ్లి పనులు, డబ్బులు సర్దుబాట్ల గురించి ఆలోచిస్తూ ఆకాశంలో చంద్రుడు నక్షత్రాలను చూడసాగాడు. తన ఇంటి ముందు గుమ్మం దగ్గర నిలబడి కాళ్ళపట్టీలు కదిలించింది ఝాన్సీ. అది విని నవ్వుతూ అటువైపు చూశాడు. రేపు వెళ్తున్నావా అంటూ సైగ చేసి అడిగింది ఝాన్సీ. అవును అన్నట్లుగా తల ఊపాడు రాజశేఖర్. మొహం సీరియస్గా పెట్టి కోపంగా ఎందుకో అన్నట్లుగా చెయ్యి ఊపింది. ఇలా రా అని సైగ చేశాడు. మళ్ళీ వస్తా అని చెయ్యి ఊపి లోనికి వెళ్ళింది ఝాన్సీ. పనివాడు వచ్చి రంగారావు గారి మంచం ఒక పక్కగా వేసి దానిపై పరుపు దిళ్ళు సర్ది వెళ్ళిపోయాడు. మరి కాసేపటికి రంగారావు వచ్చి మంచం పైన కూర్చుని రాజశేఖర్ని చూసి, ఏంటి బాబు విశేషాలు? మా పొలం చూశావట, ఎలా ఉంది అన్నాడు గలగల నవ్వుతూ. బావుందండి. వచ్చే నెలలో మా చెల్లెలి పెళ్లి పెట్టుకున్నాము. శుభలేఖ పంపిస్తాను, తప్పకుండా రండి అన్నాడు రాజశేఖర్. తాను కూడా లేచి కూర్చుని పెళ్లి విషయాలు మాట్లాడుతూ ఉండగా ఝాన్సీ పాల గ్లాస్ తీసుకుని వచ్చి రంగారావు చేతికిచ్చింది. అదేంటమ్మా, మరి రాజుకు కూడా ఇవ్వు అని మళ్ళీ రాజశేఖర్ వైపు తిరిగి, ఏం బాబు, పాలు తీసుకుంటావుగా, పట్నం కుర్రోడివి, అందుకు అడుగుతున్నా అని పెద్దగా నవ్వాడు. రాజశేఖర్ కూడా నవ్వేశాడు. పెద్ద గ్లాసులో నిండుగా పాలు తీసుకువచ్చి రాజశేఖర్కి అందించింది ఝాన్సీ. గ్లాస్ అందుకుని మెల్లగా అన్నాడు, ఏంటిది, అడ్వాన్స్గానా? మొహంలో భావం కనిపించకుండా మెల్లగా అడిగాడు. పెదవుల మీద నవ్వు చిందించి ఓరగా కాటుక కళ్ళతో చూస్తూ వెళ్ళి నాన్న దగ్గర కూర్చుంది ఝాన్సీ. నాన్న కాళ్ళు నొక్కుతూ అడిగింది, నాన్న, మరి మనం వెళ్దామా వీళ్ళ ఊరికి? రంగారావు తన కూతురు చేతిని స్పర్శిస్తూ అన్నాడు, నీ ఇష్టం తల్లి, నీ ఇష్టం, నేనెప్పుడు కాదన్నో. కాస్త ముందుగా గుర్తు చెయ్యి అని కళ్ళు మూసుకుని ఒకే 1 నిమిషంలో గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు. అలాగే మెత్తగా కాళ్ళు నొక్కుతూ కూర్చుని రాజశేఖర్ని చూడసాగింది ఝాన్సీ. పక్కకు తిరిగి పడుకుని అరచెయ్యి తలకు ఆనించి చూస్తూ చాలాసేపు చూస్తూ ఉండిపోయాడు రాజశేఖర్. అప్పటి వరకు వీళ్ళిద్దరిని దూరంగా వంటింటి కిటికీలో నుండి చూస్తున్న సుగుణ వెనక్కి తిరిగి సీరియస్గా ఆలోచిస్తూ వెళ్ళిపోయింది. పడుకునే ముందు తలుపులు వేయబోతున్న అరుణ వచ్చి ఝాన్సీ రాజశేఖర్ని చూసి చిన్నగా నవ్వుకుని తలుపేసుకుంది. రాబోయే ఇబ్బందులు తెలియని రాజశేఖర్, ఝాన్సీ మాత్రం ప్రణయ రాగాల్లో మునిగిపోయారు. ఉదయాన్నే లేచి బ్యాగ్ పట్టుకుని రెడీ అవుతున్న రాజశేఖర్ని చూసి వెంటనే బయటకు వెళ్ళిపోయింది ఝాన్సీ. అందరికీ విడుకోలు చెప్పి ఝాన్సీ కొరకు వెదికాడు రాజశేఖర్. రాజశేఖర్ మనసును కనిపెట్టి, త్వరలో మళ్ళీ వస్తావుగా, సంతోషంగా వెళ్ళిరా అంది అరుణ. చుట్టూ చూశాడు. ఝాన్సీ ఎక్కడా కనిపించకపోయేసరికి నిరుత్సాహంగా బస్టాండ్ వైపు కదిలాడు రాజశేఖర్. బయటకు వచ్చి ఝాన్సీ ఇంటిని చూశాడు. స్వర్గాన్ని వదిలి వెళ్తున్నట్లుగా అనిపించింది. నీరసంగా అడుగులు వేశాడు బస్టాండ్ వైపు. ఊరికి దూరంగా రోడ్డు మీద ఉన్న బస్సు షెల్టర్ వైపు చూశాడు. అక్కడ సైకిల్ ఆపుకుని నిలబడి ఉంది ఝాన్సీ. రాజశేఖర్ మనసు ఉప్పినలాగా ఎగసిపడింది. పరిగెత్తుకెళ్ళి బ్యాగ్ కిందకి పడేసి ఝాన్సీ 2 చేతులు పట్టుకుని ఆక్కుండా నవ్వసాగాడు. బలవంతంగా నవ్వు ఆపుకుని, ఏంటిది ఝాన్సీ, అబ్బా, నన్ను కంగారు పెట్టేశావు అన్నాడు. ఈ మాత్రం దానికే? మా నాన్న ఇంట్లో వాళ్ళకి తెలిస్తే అప్పుడెలా
అంది కాస్త భయంగా. నాకు ఉద్యోగం రాగానే నే వచ్చి అడుగుతానుగా, అప్పటి వరకు ధైర్యంగా ఉండాలి అన్నాడు. మా నాన్న మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరు అంది తలదించుకుని. ఒప్పించే బాధ్యత నాదే, నువ్వంతవరకు ధీమాగా ఉండు సముదాయించాడు. బస్సు కాస్త లేట్ అయితే బావుండు అంది ఝాన్సీ రోడ్డు వైపు చూస్తూ. అదుగో బస్సు వస్తుంది. ఝాన్సీ, ఇదిగో నా అడ్రస్, ఉత్తరాలు రాస్తూ ఉండు, పెళ్ళికి తప్పనిసరిగా వచ్చేయ్, మా పక్కింటి ఫోన్ నెంబర్ రాసి ఉంది చూడు, వీలైతే ఫోన్ చేయి, జాగ్రత్త అంటూ గుక్క తిప్పుకోకుండా అన్నీ చెప్పాడు. ఝాన్సీ కళ్ళల్లో నీళ్లు తిరగటం గమనించాడు రాజశేఖర్. ఓ ఝాన్సీ రాణి, పెళ్ళికి వస్తావుగా, ఇంకెన్నో రోజులు లేదు, దాని తర్వాత నేను వస్తాను మీ కాలేజీ హాస్టల్కి అని చెయ్యి గట్టిగా నొక్కాడు. రెండో చేతిని కూడా గట్టిగా పట్టుకొని నుంచుంది ఝాన్సీ. బస్సు దగ్గరకు రాగానే తప్పనిసరిగా చేతులు వదిలి బస్సు ఎక్కాడు రాజశేఖర్. వెళ్ళిపోతున్న బస్సులో నుండి చెయ్యి ఊపుతున్న రాజశేఖర్ని చూస్తూ నిస్త్రాణగా నిలబడిపోయింది. ఒక్క నెలలోపు తనలో ఎంత మార్పు! నెల కిందటి వరకు తానెవరో అతనికి తెలీదు, అతడెవరో తనకు తెలీదు అనుకుంది ఝాన్సీ. రాజశేఖర్ చెల్లెలి వివాహం పల్లెలో రాజావారి సత్రంలో జరగాలని నిశ్చయించారు. బంధుమిత్రులందరికీ వసతి సౌకర్యాలు ఊర్లో ఖాళీగా ఉన్న ఇళ్లల్లో కల్పించారు. ఇంటి ముందు రిక్షా ఆగ్గానే ఇంట్లో ఉన్న పిల్లలు పరిగెత్తుకెళ్లి సామాన్లు దింపుకుని ఇంట్లోకి చేరవేయటం, వచ్చిన వారికి మంచినీరు, కాఫీలు అందచేయటం జరుగుతూ ఉంది. పెళ్లికి వారం రోజుల ముందే బంధువులందరూ పెళ్లింటికి చేరుకోసాగారు. ఝాన్సీని వదిలి వచ్చినప్పటి నుండి ప్రతిదినం ఝాన్సీ నుండి ఒక ఉత్తరం వచ్చింది. కానీ ప్రత్యుత్తరం ఎక్కడికి రాయాలో తెలియక ఉండిపోయాడు రాజశేఖర్. వారం నుండి రోజు అందరూ వస్తున్నారు, ఝాన్సీ రాలేదు. పెళ్లి పనులు అందరి సహకారంతో జరిగిపోతూ ఉన్నాయి. అందరూ హడావిడిగా ఉన్నారు. సరిగ్గా పెళ్లికి 2 రోజుల ముందు చేతిలో సూట్ కేసు మోసుకుంటూ పిల్లల్ని వెంటేసుకుని అరుణ పెళ్లింట్లోకి అడుగుపెట్టింది. అది చూసి రాజశేఖర్ ఊపిరి పీల్చుకున్నాడు. ఇంటి బయటకు చూపు సారించాడు. కానీ ఝాన్సీ కనబడలేదు. పిన్ని, ఇంకెవరూ రాలేదా అన్నాడు. మీ బాబాయికి ఆఫీసులో ఏదో పని ఉండిపోయిందిరా, రేపు వస్తారు అంది టవల్తో మొహం తుడుచుకుంటూ. ఒళ్ళంతా నిస్సత్తువ ఆవహించింది రాజశేఖర్కి. ఝాన్సీకి ఏమైంది? వస్తున్నాను అని ఉత్తరం రాసిందిగా అనుకుంటూ నిల్చుండిపోయాడు. అంతలో అరుణ అంది, ఈ పిల్ల ఝాన్సీ అన్ని సామాన్లు ఒక్కతే పట్టుకొస్తుంది కామోసు, ఇంకా బయట ఉన్నట్లుంది. ఒరే రాజు, వెళ్ళి చూడరా అని బయట గుమ్మం వైపు చూసింది. అది విని ఆనందం పట్టలేక బయటకు వేగంగా అడుగులు వేశాడు రాజశేఖర్. బయట రిక్షా వెళ్ళిపోయింది. కానీ ఝాన్సీ సామాన్లన్నీ గుమ్మం పక్కన పెట్టి నిలబడి రాజశేఖర్ని చూసి నవ్వుతూ ఉంది. సంతోషాన్ని అదుపులో పెట్టుకుని వెళ్ళి చేతిలో ఉన్న సూట్ కేసు తీసుకుని ఝాన్సీని తృప్తిగా చూస్తూ, లోపలికి రాకుండా ఇక్కడ ఎందుకున్నట్లు, నువ్వు రాలేదనుకుని అని ఆగిపోయాడు. ఎలా వస్తాను, మా ఆయన స్వాగతం చెప్పాలిగా అంది చిరునవ్వుతూ మెల్లగా ఎవరికీ వినబడకుండా. ఇవి విడిదిల్లు, మా ఇల్లు పక్క వీధిలో ఉంది, స్వాగతం అక్కడ అన్నాడు రాజశేఖర్. అందరికీ పరిచయం అయిన కొద్దిసేపట్లోనే ఝాన్సీ పెళ్లి పనుల్లో మునిగిపోయింది. అది చూసి తృప్తిగా వెళ్ళిపోయాడు రాజశేఖర్. పెళ్లి పనులు ఊపందుకున్నాయి, ఖర్చులు వేగంగా అవుతున్నాయి. రాజశేఖర్ నాన్న సుబ్రహ్మణ్యం గారు చేతిలో ఉన్న డబ్బులతోటి కార్యక్రమాలన్నింటినీ పూర్తి చేయగలనని అనుకున్నారు. కాస్త తక్కువ అయితే ఎలా అని అనుమానం, భయం పట్టుకుంది. కొడుకు రాజశేఖర్ని చూసి రమ్మని సైగ చేశారు. దగ్గరగా వచ్చిన రాజశేఖర్ని చూసి, ఏమప్పా, మీ బాబాయిలు ఏమైనా సహాయం చేస్తానన్నారా అని అడిగారు. లేదు నాన్నగారు, నేను చెప్పాను కానీ ఇంతవరకు ఏమీ ఇవ్వలేదు అన్నాడు. నిరాశ నిస్పృహలతో నిట్టూర్చారు సుబ్రహ్మణ్యం గారు. మధ్యతరగతి ఉద్యోగులు అయిన తమ్ముళ్ళు ఇద్దరూ తమ వంతుగా కొద్దిగా డబ్బులు ఆ రోజు సాయంకాలం ఇచ్చారు. కానీ బాగా డబ్బులున్న తమ్ముడు మాత్రం మొహం చాటేశాడు. రాజశేఖర్ వెళ్ళి నాన్నగారిని మళ్ళీ ఒకసారి కదిలించాడు. నాన్నగారు, అత్యవసరానికి నా దగ్గర స్కాలర్షిప్ డబ్బులు కొన్ని ఉన్నాయి. పెద్ద బాబాయి వివాహం ఆ రోజులో మీరే అన్ని ఖర్చులు భరించి చేశారు కదా, మీరు ఒకసారి కదిలించి చూస్తారా? తానే ఏమీ ఇవ్వలేదు అన్నాడు తల కిందకి వంచుకుని. లేదమ్మా, నేను చేసిన సంగతి నేనెప్పుడో మర్చిపోయా. ఇప్పుడు నేనెవరిని అడగను. చూద్దాం, అన్నింటికీ ఆ భగవంతుడే ఉన్నాడు అని తల పైకెత్తి ఆకాశం వైపు చూసి మొక్కాడు సుబ్రహ్మణ్యం. నాన్నగారి పరిస్థితి చూసి చలించిపోయాడు రాజశేఖర్. డబ్బులు బాగా సంపాదించే సమయంలో ఇద్దరు తమ్ముళ్ల వివాహాలు తనే చేశారు. ఒక్క కూతురు పెళ్లికి ఇప్పుడింత దీనావస్థలో ఉన్నారో అనుకుని మానసిక వ్యధన అనుభవిస్తూ పనుల్లో మునిగిపోయాడు రాజశేఖర్. పెళ్లి రోజు ఉదయాన్నే ఇంకా 2 అమ్మాయిలతో కూడి పందిరి మంటపం అలంకరణ చేస్తూ ఉంది ఝాన్సీ. అక్కడికి పూలు తెచ్చిన రాజశేఖర్ని చూసి, కనీసం కాఫీ అయినా తాగారా లేదా అడిగింది ఝాన్సీ. సమాధానం చెప్పకుండా ఏదో ఆలోచిస్తున్నా రాజశేఖర్ని చూసి మళ్ళీ అడిగింది, ఏంటి రాజశేఖర్, ఏమన్నా ఇబ్బందా అని. ఏమీ లేదు ఝాన్సీ అని నవ్వుతూ వెళ్ళిపోయిన రాజశేఖర్నే చూడసాగింది ఝాన్సీ.
అతడి మొహంలో కొండంత దిగులు కనిపెట్టింది ఝాన్సీ. సరిగ్గా పెట్టిన ముహూర్తానికే మంగళసూత్రధారణ జరిగింది. అందరూ కోలాహలంగా వెళ్లి దంపతుల మీద అక్షింతలు వేసి ఆశీర్వదించారు. పెళ్లి మంటపంలో రాజశేఖర్ తల్లిదండ్రుల పక్కనే నిలబడింది ఝాన్సీ. అందరూ విందు భోజనాలకు కూర్చున్నారు. హడావిడిగా వడ్డనలు మొదలయ్యాయి.